ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, మార్చ్ 9వ తారీఖు సోమవారం, అస్సలు మర్చిపోకు బిడ్డ. ఇది రాసి పెట్టుకో ఒక్క చోట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో నీకు పోను పోను అర్థమవుతుంది. జాగ్రత్త, సరేనా? నీ తండ్రి మాట మీద నమ్మకం ఉందా? గౌరవం ఉందా? విలువ ఉందా? కాసేపు ఆగు. చేస్తున్నావా ఏదైనా పని మీద ఉన్నావా? పక్కన పెట్టే. కాసేపు పక్కన పెట్టు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో కూడా నీకు అర్థమవుతుంది. కాసేపు అలా ఆగు. ఎక్కడే ఆగు. ఒక్క నిమిషం ఆగు బిడ్డ. నీ ఇంట్లోనే నటిస్తున్న రహస్య శత్రువుతో జాగ్రత్త. మరో 19 గంటల్లో రహస్యం బయటపడబోతోంది. అన్ని పనులు పక్కన పెట్టేసి చూడు, లేదంటే నష్టపోతావు బిడ్డ. ఆ తర్వాత నువ్వు నష్టపోయాక ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే అస్సలు ప్రయోజనం లేదు. చేతులు కాలకు ముందే జాగ్రత్త పడాలి. అందుకనే ముందుగానే హెచ్చరించాలని పరుగున వచ్చేసాను. ఇక ఆ తర్వాత వినటము, జాగ్రత్తగా ఉండటము, హెచ్చరికతో ఉండటము నీ చేతుల్లో ఉంది. నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఈరోజు ముఖ్యంగా నీ గురించి చెప్పాలంటే, సోమవారం 9వ తారీఖు గురించి ఉన్నటువంటి ఒక రహస్య శత్రువు గురించి నీకు గనక ఏం జరుగుతుందో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు, నిలువెల్లా వణికిపోతావు. అసలు నువ్వు గమనించావా లేదో, ఈ మధ్య కాలంలో ఒక విషయం నువ్వు గమనించావా తల్లి? అసలు నీకు శుభవార్తలు రాకముందే ఏదో ఒక రకంగా చిన్న ఆటంకాలు వస్తున్నాయి. గమనించు. డబ్బు రావాల్సిన సమయానికి ఆలస్యం అయిపోతోంది. ఒక పని పూర్తి అవ్వబోతే చివరి నిమిషంలో ఏదో ఒక కారణంతో, రూపంతో ఆటంకం ఎదురవుతోంది. అయితే నువ్వు అనుకుంటున్నావు, నా టైం అంతా బాగాలేదు అంటూ బాధపడ్డావు, కన్నీళ్లు పెట్టుకున్నావు, నెత్తి కూడా కొట్టుకున్నావు, తల బాదుకున్నావు. నా టైమే బాగాలేదు, నా సమయమే బాగాలేదు, అంతా అయిపోయింది అనుకున్నాను, ఆఖరి నిమిషంలో ఇలా అయిపోయింది ఏంటి బాబా అంటూ. గుర్తుందా? ఆ నిమిషం గుర్తొచ్చిందా? కానీ బయట శత్రువుగా పని లేదు. బయట శత్రువులు ఏమైనా చేస్తున్నారా అని అనుకుంటావు. కానీ ఇది మార్చి 9వ తారీఖు నాడు సోమవారం నీ ఇంట్లో ఉన్నటువంటి ఒక రహస్య శత్రువు గురించి నీకొక సంకేతం బయటపడుతుంది బిడ్డ. ఈరోజు నువ్వు గమనించకపోతే నీ శుభయోగాన్ని మరికొన్ని నెలలు, సంవత్సరాలు కూడా ఆలస్యం కావచ్చు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు? వారికి నీపై ఎందుకో అంత కుళ్ళు, నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మరి ఆ వ్యక్తి ఎవరో? తెలిసిన వారా? దూరం వారా? నీ ఇంట్లో ఉన్నవారా? అంటే నీ బంధువులా లేదా బయట బంధువులా? ఖచ్చితంగా చెప్తాను బిడ్డ. వారు ఎవరైనా కూడా ఈ రోజు నీ ముందు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాను. పచ్చి నిజం బయట పెట్టేస్తాను. ఏది ఏమైనా జరగని, నువ్వు మాత్రం జాగ్రత్తగా వినాల్సిందే. జాగ్రత్త, నిర్లక్ష్యం చెయ్యకు, తోసిపుచ్చకు. ఇంకా ఆ తోసిపుచ్చేసావు, చూడలేదు, వినలేదు అని అంటే గనక కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు కూడా నీకు రాబోతున్న ఆ శుభ యోగాన్ని, అదృష్టాన్ని నువ్వు పక్కకు తోసేసినట్టే. నీ ఇంట్లో నటిస్తున్న ఆ శత్రువును నువ్వు జీవితంలో కూడా నువ్వు గుర్తించలేవు. ఎందుకంటే ఆ అవకాశం నీకు ఇప్పుడు ఇస్తున్నాను. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. కానీ అలా పట్టే అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చూసి చూడనట్టు వదిలేసావు అంటే ఇంకా మళ్ళీ నీకు అవకాశం రాదు. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం, పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698777. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాకు షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నువ్వు అనుకుంటూనే ఉన్నావు నేనంతా సరిగ్గా ఉన్నాను,
అంత సరిగ్గా నడుచుకుంటున్నాను, సరిగ్గా ప్రవర్తిస్తున్నాను. కానీ నాకెందుకు ఏదో ఒక అవాంతరమో, అడ్డంకులో, అవరాధాలో ఎదురయ్యి జరగాల్సిన పనులు పూర్తవుతాయి అనుకున్న పనులు ఆగిపోతున్నాయి. శుభయోగాలు ఎందుకు నా జీవితంలోకి రావట్లేదు అని నీకు ఈ మధ్య అనిపించటం మొదలైంది. అర్థం చేసుకున్నావు బిడ్డ? గుర్తొచ్చిందా? ఇలా ఆలోచిస్తున్నావు. అయితే సాధారణంగానే నీకు బుద్ధిశక్తి ఎక్కువ, బాగా ఆలోచిస్తావు, చాలా తెలివైన వ్యక్తివి, ముందు చూపు కూడా ఎక్కువగా ఉంటుంది, నేరుగా మాట్లాడతావు, సీక్రెట్లు దాచుకోవటం నీకు అస్సలు ఇష్టం ఉండదు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తావు, అందరికీ సహాయం చేస్తావు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆలోచిస్తున్నావు. కొంతమందిపై నీకు అనుమానం కూడా పెరుగుతోంది. గుర్తు చేసుకో. నీ మాటలు ఎలా ఉంటాయంటే, నువ్వు పని చేసే దగ్గర కానీ, నీ ఇంట్లో కానీ, నీ వర్క్ ప్లేస్ లో కానీ నువ్వు చెప్పిన సీక్రెట్ ఎవరికో తెలుస్తున్నట్లు నీకు అనిపిస్తోంది కదా. అది నీ అంతరాత్మ చెప్పేటటువంటి ఒక హెచ్చరిక మాత్రమే. కానీ అదే నీ బలహీనత, అదే నీ బలం కూడా. నీ ప్లాన్లు, నీ ప్రణాళికలు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ లక్ష్యాలు ఇంట్లో అందరికీ చెప్పటం వల్ల ఒకరి మనసుపై ఒకరికి అసూయ కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి తల్లి. మరి గతం నుంచి చూస్తే కూడా కొన్ని వారాలుగా కొన్ని విషయాలపై చర్చ ఎక్కువ అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న మాటల యొక్క గొడవలు పెరుగుతున్నాయి. నీ నిర్ణయాలని ప్రశ్నించడం జరుగుతోంది. నీ వర్క్ ప్లేస్ కానీ, నీ ఇంట్లో కానీ నీపై చిన్న చిన్న అపార్థాలు మొదలయ్యాయి. అయితే నీ ప్రాజెక్టు విషయంలో కానీ, ఇంట్లో నీ పని మీద కానీ, నీ ఆలోచనల మీద కానీ, ఉద్యోగంలో కానీ ఆటంకాలు వస్తున్నాయి. నీపై ఎక్కువగా నెగటివ్ అభిప్రాయాలు కూడా సృష్టించబడుతున్నాయి. నువ్వు మొదలుపెట్టిన పని కూడా నెమ్మదిస్తోంది. నీకు అనిపించిందేమో ఇది సాధారణమని, కానీ ఇది సాధారణం కాదు బిడ్డ. నీ ఇంట్లో ఒకరి నెగటివ్ తరంగాలు ఈ శుభయోగాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నాయి. నువ్వు ఆశ్చర్యపోతావు, నేను ఎవరితోనూ గొడవ పడలేదు కదా బాబా, నాకెందుకు ఇలా జరుగుతోంది అని నీకు అనిపించవచ్చు ఈ క్షణంలో కదా. అయితే సమాధానం నీ ఇంట్లోనే ఉంది తల్లి. నీ ఇంట్లోనే ఉన్నటువంటి ఒక వ్యక్తి నీ యొక్క భావోద్వేగాలు, నీ యొక్క భయాలు, నీ యొక్క ప్రణాళికలను గమనిస్తున్నాడు రేయింబవళ్ళు. అసలు ప్రధానమైన విషయం ఏంటంటే, అసలు శత్రువు ఎవరు అని అనిపిస్తోంది కదా, అడగాలనిపిస్తోంది కదా. ఆ రహస్య శత్రువు ఎలా పని చేస్తున్నాడు అనేది ఇప్పుడు నీకు వివరంగా చెప్తాను వినుబిడ్డ. ఆ వ్యక్తి నీకు దగ్గరలోనే ఉంటాడు. మరి నీపై ప్రేమగా నటిస్తుంటాడు, ఇదొక విషయం. నీ బాధలు తెలుసుకుంటాడు, బలహీనతలు కూడా గమనిస్తాడు. ముఖ్యంగా నీ విజయాలపై బహిరంగంగా సపోర్ట్ చేస్తాడు. అంటే నువ్వు ఏదైనా సాధించినప్పుడు నిన్ను మామూలుగా మెచ్చుకోడు. ఈ వ్యక్తికి ఎంత అభిమానం ఉంది నా మీద, ఇంతలా మెచ్చుకుంటున్నారు నన్ను అన్న భ్రమ నీకు కలిగేలా ప్రవర్తిస్తారు. కానీ లోపల మాత్రం ఇవాళ ఇతనికే, వీళ్ళకే, ఈ వ్యక్తికి ఎందుకు ఇలా అనే లోపల అసూయతో, ఈర్ష్యతో రగిలిపోతుంటాడు. పైకి ఏడవలేక నవ్వుతాడు. నీ ప్లాన్లు తెలుసుకొని తర్వాత ఇతరులతో చర్చిస్తున్నాడు. నీ తప్పులు తెలుసుకొని తెలియాలని మౌనంతో ఆశిస్తున్నాడు. ఆ వ్యక్తి నీకు దగ్గరలో ఉండేటటువంటి బంధువు కావచ్చు, ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు, లేదా తరచుగా నీ ఇంటికి వచ్చేటటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఇక్కడ నాకు కనిపించిన విషయం ఏంటంటే బిడ్డ, దాంట్లో మొత్తం కలిపి చూస్తే నీ చుట్టూ ఉన్నవాళ్లే, నీ అయిన వాళ్లే, నీతో నవ్వుతూ ఉన్నవాళ్లే, వాళ్ళు వెనక ఈర్ష్యతో రగిలిపోతున్నారు. ఆ నకారాత్మక శక్తి, చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ నెగిటివ్ చూపు ఏదైతే ఉందో నీ మీద, నీ పనుల మీద పడి అన్నీ కూడా అవరోధాలు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. పనులు కూడా ఆగిపోతూ ఉన్నాయి. ఏ పని కూడా పూర్తి అవ్వకుండా ఈ ఒక చెడు చూపే పడుతోంది బిడ్డ. అది కూడా ఎవరిదో కాదు, బయట ఎవరో దూరం కాదు, నీతో ఉన్న వాళ్ళదే. అయితే ఇక్కడ నువ్వేం చెయ్యాలి అని అంటే తల్లి, ఇక్కడ నువ్వు ఏ పని అయినా చేస్తుండో, నువ్వు చెప్పిన విషయాలు సలహా పేరుతో బయటికి చెప్పేస్తున్నారు. అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏదో ఒక పని తలపెట్టినా, ఇంట్లో ఒక నిర్ణయం తీసుకున్నా, ఇంట్లో ఒకరికి ఏదో ఒక వస్తువు కొనాలి అన్నా, ఏదైనా నువ్వు ఒక పని అమలు చేయాలి అని అనుకుంటే ఆ వ్యక్తికి తెలుసు. ఎందుకంటే నీతో ఉన్నారు కాబట్టి, నిన్ను గమనిస్తున్నారు కాబట్టి, రేయింపవళ్ళు అన్నీ తెలుసు. నువ్వు అన్ని రహస్యంగా చెయ్యాలి అనుకుంటావు. అంత అయిపోయాక వేరే వాళ్ళకి చెప్దాంలే అని నువ్వు అనుకుంటావు. కానీ ఈ వ్యక్తి నీతో ఉన్న వ్యక్తి కాబట్టి నువ్వు ఒక్కొక్కసారి నోరు జారి చెప్పినా, ఒక్కొక్కసారి ఆ వ్యక్తి చెప్పినా, తెలుసుకున్నా బయట మాత్రం తీసుకెళ్లి చెప్పేస్తాడు. అంటే నీ వ్యాపార విషయంలో ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మాడు. వాడు నీ దగ్గర వర్క్ చేసేవాడు కావచ్చు, లేదా నీ దగ్గర ఆమె నీ దగ్గర వర్క్ చేసేది కావచ్చు, నీ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. మరి అన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి వ్యక్తి
ఎందుకు నాకు అన్యాయం చేస్తుంది అని చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది. నీకు కూడా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యక్తులు నా దగ్గర ఇంత నమ్మకంగా ఉన్నవాళ్ళు నాకెందుకు అన్యాయం చేస్తారు అన్న ఒక ధీమాతో అన్ని పని చేసుకుంటూ ఉంటావు. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తికి నీకు అన్యాయం చేయటం అనేది చాలా సులభమైన విషయం బిడ్డ. ఎందుకంటే వాళ్ళు బెదిరించవచ్చు, లేదా భయపెట్టవచ్చు, లేదా డబ్బు ఆశ కూడా చూపించవచ్చు. నువ్వు ఇవ్వనిది కూడా వాళ్ళు ఇవ్వచ్చు. మరి ఆవిడ నిన్ను కొట్టట్లేదు, తిట్టట్లేదు, కానీ నీ విషయాలు మొత్తం బయటకు చెప్పేస్తోంది. అంటే ఇక్కడ డబ్బు ఇవ్వటం అంటే ఎవరో వేరే వ్యక్తులు నీ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళను బెదిరించి లేదా బతిమాలుకొని డబ్బు ఆశ పెట్టి నీ విషయాలన్నీ, నీ గుట్టులన్నీ కూడా వాళ్ళు చెప్పించుకోవచ్చు నీతో ఉన్న వాళ్ళతో. వీళ్ళు తీసుకెళ్ళి చెప్పేస్తున్నారు. ఆమె ఒక స్త్రీ కూడా కావచ్చు. అయితే ఈ విషయాలు మొత్తం కూడా తీసుకెళ్లి ఎదుటివారికి ఒక పూర్తి పెద్ద ప్రణాళికగా ఉంటుంది. అది ఆవిడ నిన్ను నాశనం చెయ్యట్లేదు కదా అని నువ్వు అనుకుంటావు. కానీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది నీ ప్రతి ఆలోచన బయట పెట్టేసి. కానీ ఆవిడేనని ఆవిడకి అర్థం కాకుండా చేస్తుంది. మరి ఎందుకు ఇలా జరుగుతోంది అని అంటే గనక, ప్రస్తుతం నీ పరిస్థితి అంత బాగోలేదు బిడ్డ. ఇది నీకు పరీక్ష కాలం అని కూడా చెప్పాలి. ఎందుకంటే శని భగవానుడు చూపు ఇప్పుడు నీ మీద ఉంది. శని భగవానుడు ఏం చేస్తాడంటే ఎవరు నిజాలు వాళ్ళ నిజాలు బయట పెట్టేస్తాడు. ఎవరు నిజంగా నీ వాళ్ళు, ఎవరు నటిస్తున్నాడో చూపిస్తాడు. అలాగే అసూయ పెంచుకునే వాళ్ళెవరు నీ మీద అనే వాళ్ళను కూడా నీకు చూపిస్తాడు. ఎదుటి వాళ్ళు నీ మీద అసూయ ఈర్ష్యలతో రగిలిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అయితే మాత్రము నీకు శుభయోగాలు ఇవ్వటానికి నీ సాయి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. నువ్వు ఒకరిని దూరం పెట్టాలి. ఇప్పుడు మాత్రమే కాదు, నీకు మంచి ఫలితం కూడా వస్తుంది. ఇదే నా ఉద్దేశం బిడ్డ. ఇది ముఖ్యంగా నువ్వు పని చేసే చోట, అంటే నీ వర్క్ ప్లేస్ కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, నీలో అనుమానం పెరిగేలా మాట్లాడుతున్నారు. నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటానికి చిన్న చిన్న మాటలైతే అనిపించటానికి, నిన్నైతే లేనిపోనివి కూడా నీలో కలిగించటానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. నీ సహోద్యోగి కూడా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ నీ ఆత్మ వ్యతిరేకంగా మారేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా నీ గురించే చెప్పుకోవచ్చు. నువ్వు వాళ్ళ గురించి ఏదైనా తెలిసి తెలియక ఏదైనా ఒక లోపం కూడా చెప్పచ్చు. సహజంగానే భావోద్వేగాలు బయట పెట్టవు. కానీ ఒకరిని ఒకరు గనక నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఇక అక్కడ సమస్య మొదలైపోతుంది బిడ్డ. కారణం ఎందుకంటే ఈ పరిస్థితి ఈ సోమవారం ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, నీకు ఒక మాట ఇక క్లియర్గా ఒక మంచి సిగ్నల్ ఇస్తుంది బిడ్డ. ఒక సందేశం ఇస్తుంది. అది చాలా స్పష్టంగా ఉంటుంది. నువ్వు గమనించాలి. ఒకరి ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుంది. ఆ ప్రవర్తన ఎలా ఉంటుందంటే నీకే కూడా అనిపిస్తుంది, ఇన్నాళ్ళు ఇలా లేరు కదా ఈ వ్యక్తి అన్నట్టు ఆలోచన నీకు వస్తుంది. ఈరోజు నీకు ఒక మాట కూడా అర్థమవుతుంది. నీ ప్లాన్లు ఏవైతే ఉన్నాయో దాని మీద చెడుగా మాట్లాడటం చేస్తారు. ఆ క్షణం నువ్వు నిశ్శబ్దంగా గమనిస్తావు. అప్పుడు ప్రతిస్పందించొద్దు, గుర్తించు. కానీ కొన్ని సందర్భాలైతే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే చెయ్యకపోయినా అసూయ లేదా పోలికలు ఉన్న కారణంగా నీపైన చెడుగా చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి బిడ్డ. అయితే నువ్వు గనక జాగ్రత్తగా ఉండకపోతే నీ స్థానాన్ని కూడా ఆక్రమించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. ఈ రోజున నీకు శని భగవానుడు పరీక్ష పెడుతున్నాడు. ఈ పరీక్ష ప్రభావం వల్ల నువ్వు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాలి, కలుగుతాయి కూడా. అంటే ఈ రోజున నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా వాదనకు దిగకు. ఇందులో కొద్దిగా నష్టాలు లాభాలు కూడా ఉన్నాయి బిడ్డ. అంటే నష్టం గమనించకపోతే డబ్బు ఆలస్యం అవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఇంట్లో ఉద్రిక్తత పెరుగుతుంది, నమ్మకం కోల్పోతారు. అలాగే మానసిక శాంతి తగ్గటం, ఉద్యోగంలో కూడా ఆటంకాలు, పని చేసే పనిలో ఆటంకం రావటం, ఇంట్లో అపార్థాలు పెరగటం, ఏదో ఒక రూపంలో నీకైతే నష్టం జరగటం ఖచ్చితంగా ఖాయం బిడ్డ. మరి లాభాలు ఏమున్నాయి తండ్రి అంటే, నిజమైన వ్యక్తులు ఎవరో నీ ముందు తెలిసిపోతుంది. కోట్లు ఇచ్చినా కూడా కలిగినటువంటి ఒక లాభం, ఆర్థికంగా ఊహించిన లాభం దక్కుతుంది. నీకు మళ్ళీ కూడా ఇంట్లో మళ్ళీ ప్రశాంతత దక్కుతుంది. నీ మానసిక బలం పెరుగుతుంది. భవిష్యత్తులో ఒక పెద్ద విజయం సాధించేటటువంటి పునాదుల్లో కూడా నువ్వైతే వెళ్తావు తల్లి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మంచిది బిడ్డ. లేదంటే కోరి కష్టాలు తెచ్చుకున్న దాన్ని అవుతావు. ఇక్కడ నువ్వు పని చేసే చోట కానీ, నీ ఇంటి దగ్గర కానీ, నీకు అయినోళ్ల దగ్గర కానీ, వ్యాపారం దగ్గర కానీ ఎవరైతే నిన్ను సమస్య పెట్టాలనుకుంటున్నారో, సమస్యలు సృష్టించాలి, ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో,
వాళ్ళను జాగ్రత్తగా గమనించి ఏ విషయాలు కూడా ముందుగా వాళ్లకు చెప్పుకోకు. నువ్వు నీ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు చేసుకుంటే మంచిదే. అది నీ భార్యాభర్తల గురించి కానీ, నీ భాగస్వామి గురించి అయినా కూడా వాళ్ళ ముందు మాట్లాడకు. లేకపోతే వేరే వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుకున్నా అవి నీకే పెద్ద నష్టాన్ని అయితే దారితీస్తాయి. ఇంకా ఏవైనా ఇక్కడ పత్రాల విషయము, సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఎవరికైనా మధ్యలో పూచీకత్తు ఉండే విషయంలో కానీ, మధ్యవర్తిగా ఉండే విషయంలో కానీ, సాక్షి సంతకాలు పెట్టేటప్పుడు కానీ, మధ్యలో సాక్షిగా నిలబడి డబ్బులు ఇప్పించటమో కానీ ఇలా ఎప్పుడూ కూడా చెయ్యకు బిడ్డ. అది నీ మెడకు చుట్టుకుంటుంది. ఎందుకని అంటే గనక చెప్పాను కదా, శని భగవానుడు పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేల్చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏమాత్రం పొరపాటుగా అడుగు వేశావంటే కష్టాల్లో కూరుకుపోతావు. జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే చెప్పాను కదా, ఇది నీకు ఒక పరీక్ష కాలం. నీ ఇంట్లో ఉన్నటువంటి ఒక రహస్య శత్రువు తాత్కాలికంగా ఈ శుభయోగాన్ని అడ్డుకుంటున్నాడు. కానీ గుర్తించుకో బిడ్డ, సాధారణ వ్యక్తులకు నీ బుద్ధి, నీ ముందు చూపు చివరికి నీ విజయాన్ని తెస్తుంది. వాటికి పదును పెట్టు. ఈ రోజు నుంచి నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నీ మీద ఆ మాటలు ఆడిన వాళ్ళు, నీపై ఆటలు ఆడిన వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది. నీ శుభయోగం నీకు తిరిగి వేగంగా పనిచేస్తుంది. కానీ నీరు మౌనంగా ఉంటుంది, కానీ ఒక్కసారి ప్రవహిస్తే అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదు. అలాగే నువ్వు కూడా మౌనం నుంచి బయటకు వచ్చావంటే నిన్ను అడ్డుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు బిడ్డ. కాబట్టి నీ జీవితం మరింత బాగుండాలని నీ సాయి ఆశీర్వదిస్తున్నాడు. నేను చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకున్నావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ. ఆ తర్వాత నిన్ను ఆపటానికి, అడ్డుకోవటానికి, నష్టపరచటానికి, గాయపరచటానికి, నువ్వు ఎదుగుతుంటే కిందికి లాగటానికి ఎవ్వరూ కూడా సాహసించలేరు. నిన్ను చూస్తేనే భయపడతారు. నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ మీద ఉంటాయి. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.